మరోవైపు జగన్ పర్యటనతో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందన్నారు బంగారుపాళ్యం మామిడి రైతులు. అధికారంలో ఉన్నప్పుడు తమ గురించి పట్టించుకోని జగన్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తమకు సాయం చేయాలనుకుంటే 2 నెలల క్రితమే రావాల్సిందన్నారు. మార్కెట్ ముగింపు దశలో వచ్చి ఏం చేస్తారని నిలదీశారు. మామిడి ధరలు ప్రస్తుతం బాగానే ఉన్నాయని, నిజంగా రైతులను ఆదుకోవాలని ఉంటే ఈ హంగామా ఎందుకని మండిపడుతున్నారు. ఆయనకు అసలు మామిడి గురించి ఏం తెలుసు? మామిడిలో ఎన్నో రకాల తెలుసా? ఈరోజు తోతాపురి కంప్లీట్ అయిపోయింది, 10% ఉంది. ఇప్పుడు టేబుల్ వెరైటీస్ వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి మండీలో అలాగే ఉన్నాయి కాయలు. ఈ ప్రోగ్రాం వల్ల భయపడుతున్నారు. వ్యాపారస్తులు బండ్లు పెట్టడం లేదు. ఒకసారి రాండి లోపలికి మండి. నేనైతే విమర్శించాలని మాకు లేదు జగన్మోహన్ రెడ్డిని. ఆయన చేయడం మీద జూన్ ఫస్ట్ వీక్లో వచ్చి రైతులు ఆదుకుంటే బాగుండేది. ఆయన ఆదుకోకముందే చంద్రబాబు నాయుడు ఎంత అవకాశం కల్పించాలో రైతులకు అంత అవకాశం కల్పించినాడు. సాయం చేస్తున్నారు. ప్రతి ఆఫీసర్ కానీ, విఆర్ఓ కానీ, సెక్రటరీ కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ బాగా పనిచేస్తున్నారు. రైతులకు అంత సాయం చేస్తున్నారు. ర్యాంపుల విషయంలో కూడా చూడండి, ప్రతి ఒక్క టన్ను కాయ వస్తూ కూడా ప్రతి రైతుది ఎంటర్ చేస్తున్నారు సబ్సిడీ కోసం. ఈ నిన్న మధ్యాహ్నం నుంచి మాకు పూర్తిగా మీరు రాండి ఒకసారి మండీ లోపలికి. టేబుల్ వెరైటీస్ బేనిషా కానీ, నీలం కానీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూడా 10 రూపాయలు తగ్గింది, కనీసం 10 రూపాయలు టన్ను పైన 10 రూపాయలు తగ్గింది. ఏం ఉపయోగం ఉండే? ఆయన వచ్చేదానిలో ఏం ఉపయోగం లేదు. రైతులు సహాయం చేయమనండి, వచ్చి తలా 10,000 20,000 ఇవ్వమనండి. ఉంది ఎటు ఉంటాయి కదా డబ్బులు వాళ్ళ దగ్గర, చేయమనండి సహాయం. దీనివల్ల ఏమైనా ఉపయోగం గురించి చెప్పండి. లేదు ఆయన రమ్మండి, నేను ఇంటర్వ్యూ చేస్తా. ఆయన మామిడి గురించి ఏం తెలుసు? మామిడిలో ఎన్ని రకాలు తెలుసు ఆయనకు? జ్యూస్కి ఏం పోతుంది, తినడానికి ఏం పోతే చెప్పమనండి చూద్దాం. అది సహాయం చేయాలంటే మొదట్లో రావాలి, మొదట్లో సహాయం చేయాలి. అంతా అయిపోయినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు రైతుకు రేట్లు బాగానే గిట్టుబాటు అవుతున్నాయి. అన్ని నీలం కానీ, ఇది బెంగళూరా కలర్ కానీ, బేర్నీషాలు కానీ అన్ని రేట్లు బాగానే అమ్ముతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి 10 రూపాయలు తగ్గిందండి టన్ను పైన. ఆయన ఆలోచించుకోవాలి, దీనివల్ల ఏమైనా రైతులకు ఉపయోగమా నష్టమా అనేది. ఆయన రావడం వల్ల నష్టమే కానీ ఉపయోగం అయితే 1% కూడా లేదు. మీరు బాగా గమనించండి సార్, రైతుల దగ్గరికి వచ్చే వాళ్ళు అయితే నేరుగా రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించవచ్చు. ఆయన వచ్చేదానికి మీరు ఈ పొద్దు చూసినారంటే ఈ భారీ క్యాట్లేంది, ఈ 20,000 మంది పోలీసులేంది, ఈ వాళ్ళంతా కార్యకర్తలేంది, నిజంగా పరామర్శించేవాడైతే నేరుగా వచ్చి మీకు ఎట్లా ఇస్తున్నారు రైతు ఏమని అడగల. కానీ ఆయన గత 5 సంవత్సరాల్లో కరోనా వచ్చింది, కరోనాలో మామిడికాయలకి రేటు తగ్గిపోయింది. రేటు తగ్గిపోయినప్పుడు ఆయన యా ఊరికి వచ్చి పరామర్శించింది లేదు, ఏమీ లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మాకందరికీ ఏదో కరువులో ఉన్నారు, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసింది, ధర లేకపోతే కూడా టన్నుకు 4,000 రూపాయలు అంటే కేజీకి 4 రూపాయల చొప్పున ప్రతి రైతుకి ఎంత పండించుంటే అంత పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తా ఉంటే, గిట్టుబాటు ధర ఇచ్చేది కాదు, నువ్వు కావాల్సి కన్నా అనవసరంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి తప్పులు చెప్పి మభ్యపెట్టి మసిపూసే దానికోసం ఈరోజు వస్తున్నారే కానీ నిజంగా రైతులకైతే సేవ చేసేదానికైనా ఆయన సేవ చేసేదైతే గత 5 సంవత్సరాల్లో కరోనా ఉంది, రైతు గిట్టుబాటు ధర లేదు. ఎవరైనా పరామర్శించడం మీరు ఒక్క మాట అడగండి, మా రైతులందరినీ అడగండి. మాస్కుల్లో ఉందని అడిగితే డాక్టర్లు కొట్టించినారు, వీళ్ళు చేసినారే కానీ రైతులు పోయి ఏమని అడిగితే గిట్టుబాటు ధర వచ్చి చూసినారు, ఏ రోజైనా కల్పించినారా? ఈ రోజు గిట్టుబాటు ధర ఈ రోజు అంతా అయిపోయింది పంట. ఇప్పుడు పంట అయిపోయిన తర్వాత వచ్చి ఏం గిట్టుబాటు ధర కల్పిస్తారండి? ఈ చేసేది ఏదో ఏప్రిల్ నెలలో వచ్చి ముందుగానే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాలు ముందుగానే ఊహించి ఇలా ఇంత ప్రొడక్షన్ వస్తుందని ఊహించి దానికి అప్పుడే టన్నుకు 4,000 రూపాయలు, కేజీకి 4 రూపాయలు చెప్పిన, అది కూడా ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత, నో లిమిట్. నువ్వు 1000 టన్నులు చేస్తుండు, నీకు టన్నుకు 4,000 రూపాయలు లెక్కన ఇస్తానంటున్నాడు కదా. ఇంత మంచి చేస్తుంటే కూడా ఈరోజు అనవసరంగా రైతుల మీద వచ్చి బురద చల్లితే రైతులు ఏమి ఏమారిపోరు సార్. రైతులు ఏవో వాళ్ళ ప్రగల్భాల కోసమో వాళ్ళ అట్టహాసం కోసమో చేసుకోవచ్చు. అట్టహాసం లేకుండా నిజంగా వచ్చే వాళ్ళైతే నేరుగా రైతుల దగ్గర రావచ్చు.